శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు। 10వ అధ్యాయం పంచభూతములకు అధికారి। సర్వశక్తిమంతుడు శ్రీ సాయి నాడు చాంద్ పాటిల్ చూచుచుండగానే సంకల్ప మాత్రమున నీరును నిప్పును తెప్పించుట చూచితిమి। సాధురూపమున భక్త సంరక్షణము చేయ అవతరించి భగవత్ స్వరూపునకు అసాధ్యమేమున్నది? బాబా పంచభూతములను ఆజ్ఞాపించి భక్తుల కాపాడిన కరుణామయుడు। షిరిడి పల్లె గ్రామమని తెలుసుకొంటిమి। అందు ధనవంతులు తక్కువ, భక్తి ధనముతో ప్రాకులాడుచు జీవింపు పేదవారే ఎక్కువ। పగలంతయు పొలములో పాటుపడి సాయంత్రం ఇంటికి చేరి సేద తీర్చుకొని శ్రీ సాయి దర్శనమునరించి శ్రీ సాయి పదసేవతో కాలము గడుపుచుందురు। అది వర్షాకాలము। తమ తమ వృత్తులకు అనువగు తీరున పాటుపడి ప్రజలు ఇంటికి చేరిరి। పయనమునర్చి డస్సిపోయిన భానుడు పశ్చిమాద్రి చేరుచుండెను। తిరిగి వచ్చు తమ తల్లుల రాకకని లేగలు అంబా అని అరచుచుండెను। నీడలు నిడుదలయ్యెను। పిట్టలు బారుతీరి తమ తమ గూటికి చేరుచుండెను। తన తల్లి చేరబోవు తరుణుని పోజూచి నిడుదలై నీడలు వెంటాడి వెక్కిరించిన కారణమున కాబోలు తిరిగి రేపు నా పస చూపెదనులే అని కోపగించనా అన్నట్లు సూర్యబింబము ఎర్రనయ్యెను। బాబా సేవకు పోవ ఆతురతతో పుణ్యాంగనలు పూజాద్రవ్యములతో సిద్ధమైరి। సంధ్యా దీపములు వెలిగించి సాధువులు భక్తితో ప్రణమిల్లిరి। అంతలో గాలిపటముల వలె మబ్బులు ఆకాశమున తోచెను। విచిత్రమగు ఆకారములతో మేఘములు పయనము సాగించెను। చూచుచుండగానే అంతయు అంధకారమయ్యెను। కారు మబ్బులు కమ్మి ఫెళఫెళమని ఉరుములు సాగినవి। ప్రళయముగా గాలి తోడైనది। బయట అడుగు పెట్టుటకు ఆస్కారం లేదు। సాయి, నేటికిక నీ దర్శన భాగ్యము లేదు, ఇక నేటికి మాకు అంధకారమేనా అని భక్తులు వాపోయిరి। ప్రతి ఇంటను శ్రీ సాయి భజనలు సాగినవి। భయమేలా, వెలుగు చూప నేను ఉంటినిగా అని శ్రీ సాయి అభయమిచ్చనా అన్నట్లు ఆ అంధకారమును పటాపంచలు చేయుచు తళతళమని మెరుపులు మెరిసినవి। నిజమగు సాయి వెలుగును చూడలేక కాబోలు ఆ మెరుపులకు కన్నులు మూసుకొనిరి। చిటపటమని చినుకులు సాగినవి। చూచుచుండగానే ఏనుగు తొండముల వలె కుంభవర్షం, ప్రళయముగా గాలి, బొబ్బిలిడుచు ఉరుములు। షిరిడీ ప్రజలకు దిక్కు తోచలేదు। అంతయు జలమయమయ్యెను। ఆ పేద ప్రజల ఇంటి కప్పులు జారునట్లు ఉండెను। గోడలు నిలుచునట్లు లేవు। ఆపద మ్రొక్కుల దేవులనందరినీ తలచిరి। మసీదు చేరు మార్గము లేదుగాన చేయునదియూ లేదు। ఆ అంధకారమున అందరూ ఏ ఇంటికా ఇంట బాబా అండచేరు ఆతురతతో బయలుదేరి శ్రీ సాయి స్మరణతో మసీదు చేరిరి। గ్రామమునందలి ప్రజలందరూ ఆబాలగోపాలము మసీదునందే ఉండిరి। జనులే అననేలా పక్షి సంతానము కూడా సాయిని ఆశ్రయించినవి। సాయి, నీవు మాకు అండగా నుండా ఏల ఈ ప్రళయము? సాయి, నీవుగాక మమ్ము కాపాడువారు ఎవ్వరని ఎలుగెత్తి ప్రార్థించిరి। శ్రీ సాయి సటకాను చేతబట్టి మసీదు పంచవరకు వచ్చెను। సటకానెత్తి ఆకాశము వైపు విసరుచు బిగ్గరగా, ఆపు నీ తీవ్రత, ఆపు, ఆపు నీ తీవ్రత అని ముమ్మారు ఆజ్ఞాపించెను। అంతే, ఆ మేఘములేమైనవి? వర్షం ఆగెను। ఆ గర్జనలెక్కడా? ఆ మెరుపులకేమి వెరపు? కుంభవర్ష విజృంభణమేది? అంతలో మినుకు మినుకుమని నక్షత్రములు పొడచూపినవి। కొన్ని క్షణములలో చంద్రుడు తొంగి చూసెను। సంక్షోభము లేదు, సంభ్రమమే కలిగినది। మసీదు శ్రీ సాయి నామ సంకీర్తనతో మారుమ్రోగినది। పరమాత్మ స్వరూపుడగు శ్రీ సాయి చుట్టూను దివ్యకాంతి ఆవరించినది। ఆ ప్రజల అదృష్టమే అదృష్టము। అద్భుతమగు ఆ లీలలను అనుభవించి కన్నులారా దివ్య తేజమును చూసి ధన్యులైరి। అట్టి అదృష్టము మనకు అబ్బలేదు। నాటి ఆ దృశ్యమును ఊహించి అయినా తరించదముగాక। అట్లే మరొకప్పుడు మధ్యాహ్న సమయమున శ్రీ సాయి ధునియందు అగ్ని వ్రేల్చుచుండెను। మంటలు పెరిగి పెరిగి కప్పునంటుచుండెను। జ్వాలలాగుటలేదు।
మసీదు నందు అనేకులు భక్తులుండియు శ్రీ సాయికి ఆ విషయము తెలుపుటకు సాహసింపలేదు. నాడు మసీదునకు ప్రమాదము తప్పదన్న భయము అందరినీ ఆవరించినది. ఏమి చేయుటకు తోచక మూకీ భావమున ఉండిరి. శ్రీ సాయి ఇది అంతయు గమనించెను. సటకాను చేతబట్టి ప్రక్కనున్న స్తంభముపై తట్టుచూ శాంతింపుము, శాంతింపుము, శాంతింపుము అని ముమ్మారు అనెను. జ్వాలలు తగ్గి వచ్చినవి. దునియందలి కట్టెలేమియూ తరుగలేదు. తిరిగి వేయుచూనే ఉండెను. కాని అగ్ని జ్వాలలు మాత్రము పైకి లేచుటలేదు. శ్రీ సాయి ఆజ్ఞకు బద్ధుడై అగ్నిదేవుడు కూడా అణిగిమణిగి అట్లే ఉండెను. పంచభూతములను ఆజ్ఞాపించి అరికట్టగల శ్రీ సాయి పరమాత్మ స్వరూపి. కారణ జన్ముడై మనల కరుణింప ఈ కలియుగమున మనుష్య మాతృడై మనల పాలింపుచున్నాడు. అట్టి శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ